మమ్మీ ఈరోజు సండే కదా, ఏం స్పెషల్ చేస్తున్నావు? ఈరోజు నేనైతే గోంగూర చికెన్ చేద్దాం అనుకుంటున్నా పండు. మళ్ళీ అది ఎలా చేయాలో చూపిస్తావా? ఓకే నాన్న, ముందుగా మనమైతే 1/2 kg చికెన్ని నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత గోంగూర మొత్తం ఒలిచి నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. మన ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా మనమైతే కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి వేడి అయ్యాక ఆయిల్ అయితే పోసుకోవాలి. మనము కర్రీకి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. 1/2 kg చికెన్కి మనకి ఆయిల్ ఎంత పడుతుందో అందాజకి ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడి అయ్యాక ఆనియన్స్ అయితే వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేస్తున్నాను నేను. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఆనియన్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఇందులో చికెన్ వేసుకోవాలి. చికెన్ ఆయిల్లో మనం ఫ్రై చేయాలి. చికెన్ మొత్తం వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టేద్దాం. దీన్ని కొంచెం ఆయిల్లో మగ్గనిద్దాం. ఆ లోపు మనం పక్కన ప్యాన్ పెట్టుకొని గోంగూరని అయితే ఉడికించుకోవాలి. గోంగూరని అయితే ఇప్పుడు మనం ఉడికిద్దాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి గోంగూర వేసేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ పచ్చిమిర్చి వేసుకొని ఉడికించుకోవాలి. గోంగూర మొత్తం ఉడికిపోయి మెత్తగా పేస్ట్ లాగా అయితే అవుతుంది. మనం దీన్ని మూత పెట్టేస్తే కొంచెం దగ్గరకు అవుతుంది. చూసారు కదా, మొత్తం దగ్గరికి అయినా ఇంకా పేస్ట్ లాగా అవ్వాలి. దీన్ని కొంచెం ఉడికిద్దాం. దీన్ని మూత పెట్టేసి పక్కకు పెట్టేద్దాం. చికెన్ ఏమైందో మనం చూద్దాం. ఇప్పుడు చూసారా, చికెన్ అయితే ఆయిల్లో మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం దీనికి తగినంత సాల్ట్, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ అయితే వేసిన సాల్ట్, తగినంత పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ దీనంతా కలిపేసి మూత పెట్టేసుకున్నాం. జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఆయిల్లో మగ్గాలి కదా, కొంచెం ఆయిల్లో ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది, లేదా పచ్చి వాసన వస్తుంది. సో దీన్ని కలిపేసి మూత పెట్టేసి జింజర్ గార్లిక్ పేస్ట్ ఆయిల్లో ఫ్రై అయిపోయింది. ఇదంతా కలిపేసి నీట్గా మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. నేనైతే 2.5 స్పూన్స్ అయితే కారం వేసాను 1/2 kg చికెన్కి. కారం అంతా కలిసిపోయేలా కలుపుకొని, ముక్కలకి అంతా కలిసిపోయేలా కలుపుకొని మూత పెట్టేసేయాలి. కారం నూనెలో కొంచెం ఫ్రై అవ్వాలి. గోంగూర చూసారు కదా, మెత్తగా పేస్ట్ అయిపోయింది. గోంగూర పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఆల్మోస్ట్ చికెన్ కూడా రెడీ అయిపోయింది. ముక్కలు ఉడకాలి కదా, దీనికి మనం కొంచెం వాటర్ పోసుకొని కూర ఉడికే వరకు దీన్ని సిమ్లో పెట్టేసి కూర ఉడికించుకుందాం. సో కొన్ని అయితే వాటర్ పోసేయాలి. ఇప్పుడు వాటర్ అయితే పోస్తున్నాను. వాటర్ పోసాను కదా, మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాం. సిమ్లో మనం కూరని అయితే ఉడికించుకోవాలి. పీసెస్ మంచి మెత్తగా ఉడికిపోతాయి. వాటర్ అంతా పోయి కర్రీ అయితే మొత్తం దగ్గరకు వచ్చేసింది. ముక్కలు అయితే ఉడికాయి. దీంట్లో మనం ఇప్పుడు గోంగూర పేస్ట్ చేసాం కదా, అదైతే ఇందులో వేసి కలుపుకోవాలి. గోంగూర పేస్ట్ ముందే ఎందుకు వేయొద్దంటే అది పుల్లగా ఉంటుంది కదా, పుల్లగా ఉంటే ముక్కలు అనేది ఉడకవన్నమాట. సో తర్వాత లాస్ట్కి వేసుకోవాలి. సో ఇలా లాస్ట్కి అయితే వేసుకోవాలి గోంగూర. నేను మొత్తం ముక్కలకు కలిసిపోయేలా మొత్తం కలుపుకోవాలి. మంచిగా మొత్తం కలిపేసి 5 minutes మూత పెట్టేయాలి. 5 minutes మూత పెట్టేస్తే మొత్తం ముక్కలకి పులుపు అనేది వస్తుంది. కూర అనేది టేస్ట్ ఉంటుంది. మూత పెట్టేసి ఒక 5 minutes పెట్టేద్దాం. చూసారు కదా, చాలా బాగా అయిపోయింది కర్రీ అయితే. పుల్లగా కారంగా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం గోంగూర చికెన్. ఇలానే గోంగూర చికెన్ అనే కాకుండా ఇందులోనే మటన్ వేసుకోవచ్చు. మనం బోటి అంటారు కదా, బోటి ఇలా చేసుకోవచ్చు. గోంగూరతో ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు. లాస్ట్కి నేను ధనియా పౌడర్ వేసాను. ధనియా పౌడర్ 1 స్పూన్, గరం మసాలా అయితే వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిపేసి ఒక 2 minutes మూత పెట్టేద్దాం.
చికెన్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో లాస్ట్ ఫైనల్ టచ్అప్ కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మీలో ఎంతమందికి చికెన్ ఇష్టమో కామెంట్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడివేడిగా గోంగూర చికెన్ అయితే రెడీ అయింది. ఈ సండే మీ ఇంట్లో ఏం స్పెషల్ చేస్తున్నారో కామెంట్ అయితే చేయండి. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఫైనల్లీ గోంగూర చికెన్ చూస్తుంటేనే నోట్లో నీరు ఊరుతుంది. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు నా ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.